వరుణ్ తేజ్, కరుణ కుమార్ కాంబినేషన్లో మట్కా మూవీ ఈరోజు భారీ అంచనాల నడుమైతే రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందంటే 1958 నుంచి 1982 మధ్య సాగే ఒక గ్యాంగ్స్టర్ కథ. బతుకు తెరువు కోసం విశాఖపట్నానికి వచ్చిన ఓ సాధారణ కూలీవాసు మట్కా గ్యాంబ్లింగ్లో చేయి తిరగడంతో గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. ఈ సినిమాలో ముందుగా వరుణ్ తేజ్ గెటప్స్ అయితే నాకు నచ్చింది. డైరెక్టర్ కరుణ కుమార్ వరుణ్ లుక్స్, హెయిర్ స్టైల్, మేకింగ్, వాకింగ్ ఇలా ప్రతి చిన్న విషయంలో ఎంతో కేర్ అయితే తీసుకున్నాడు. వరుణ్ తేజ్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే మట్కానే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటో మాట్లాడుకుందాం. మట్కా మూవీ స్టోరీ ముందుగా వెళ్ళే కొద్దీ హీరో క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎలివేషన్స్, హీరోయిన్గా మీనాక్షి చౌదరి లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మీనాక్షి చౌదరికి ఏ రోల్ ప్లే చేసినా కూడా రియాలిటీ కనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ అయితే హైలైట్ అయినా చెప్పాలి. సాంగ్స్ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. మొత్తానికైతే వరుణ్ తేజ్ ఒక సరికొత్త బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే చెప్పాలి. వరుణ్ మట్కాలో డిఫరెంట్ గెటప్స్లో కూడా ట్రై చేశాడు. ఈ సినిమా తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఒకవేళ మీరు ఈ సినిమాను చూసి ఉంటే మీరు ఎలాంటి రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.